తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్ట్ కోసం సెలెక్ట్ చేయాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 238 ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరపనున్నారు. నియోజకవర్గం మొత్తం గ్రామీణలోకి వస్తే 2 గ్రామాలను సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంటే గనక కొన్ని వార్డులను తీసుకుంటారు. మూసీ నది ప్రక్షాళన సుందరీకరణపై హైడ్రా కమిషనర్ కీలక ట్వీట్ చేశారు. మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఆయన. అక్కడి నిర్వాసితులకు హైడ్రా తరలించడం లేదన్నారు. మూసీ పరివాహిక ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు చేయడం లేదన్నారు ఆయన. మార్కింగ్ చేస్తోంది హైడ్రా అధికారులు కాదని క్లియర్ చేశారు. తిరుమలలో సిట్ విచారణ ముగిసింది. మధ్యాహ్నం వరకు ల్యాబ్ లో తనిఖీలు చేశారు. ఆ తర్వాత లడ్డూ పోర్టు కార్మికులతో మాట్లాడారు. అనంతరం తిరుమల నుంచి తిరుపతికి పయనమయ్యారు. ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, కేఎంఎఫ్ నందిని కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి శాంపిల్ సేకరించారు. ల్యాబ్ లో ఎక్స్పర్ట్స్ టెస్టింగ్ చేశారు. సాహితీ ఇన్ఫ్రా గ్రూప్ లక్ష్మీనారాయణకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అనంతరం ఆయన చంచల్గూడ జైలుకి తరలించారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తులో భాగంగా 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది ఈడీ. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని నిందితుడు లక్ష్మీనారాయణను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేశారు. తిరుపతి శ్రీవారి లడ్డూ వ్యవహారంపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ట్వీట్ చేశారు. దేవుని రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు ఆయన. దీనికి సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్ ను యాడ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ అసంపూర్తిగా ఉందని, పూర్తి ఆధారాలు లేకుండా నెయ్యి కల్తీ జరిగినట్లుగా ఎలా నిర్ధారిస్తారని సుప్రీం అడిగినట్లుగా ట్వీట్ లో కోట్ చేశారు. దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు రూట్లలో స్పెషల్ సర్వీసులు నడుపుతామన్నారు ఆయన. ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరాంఘర్, అలాగే సంతోష్ నగర్, కేపీహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నామని చెప్పారు. శ్రీవారి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. అక్టోబర్ 3న విచారణ కొనసాగిస్తామని న్యాయస్థానం ప్రకటించింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. కల్తీ నెయ్యి జరిగినట్లు తేలిన నెయ్యి ట్యాంకర్ను అనుమతించలేదని టీటీడీ చెప్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. హర్షసాయి కేసులో మరొక ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హర్షసాయి ఫౌండేషన్ లో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సహాయం పేరుతో 5,40,40,000 వసూలు చేసి పలువురిని మోసం చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో హర్షసాయి ఫౌండేషన్ పై రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై కారు బీభత్సం సృష్టించింది. పిల్లర్ నెంబర్ 285 వద్ద మరో కారును ఢీకొంది. ఓవర్ స్పీడ్ తో డివైడర్ ను ఢీకొట్టి సెంటర్ లైటింగ్ స్తంభాన్ని హిట్ చేసి ఆపోజిట్ సైడ్ రోడ్లోకి దూసుకొచ్చి ఆగిపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో వారిని హాస్పిటల్ కి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో కారు నడిపినట్లుగా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్స్ తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ ఏకంగా 1272 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 368 పాయింట్లు కోల్పోయింది. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయినట్లుగా అంచనా వేస్తున్నారు. ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, టెక్నాలజీ సెక్టార్లలో భారీ నష్టం వాటిల్లింది. అంతర్జాతీయ పరిమాణాలకు వేగంగా స్పందించి మెటల్ సూచీ మాత్రం భారీ లాభాల్లో ముగిసింది.